ఇదిగో ఏమండాయ్ ఇది విన్నారండి? ఇదిగోండి. ఏమండాయ్ ఏమండాయ్ ఏమిటి అరుపులు? ఇందాక టీవీలో చెప్పారు పలానా జడ్జి గారు అమ్మాయి కోర్టులో గెలిచింది తొలికేసు. గెలిచింది తొలికేసు విన్నాం, ఫోన్ లో చెప్పారు. అంతే కాదండి, చూడండి లాపాస్ అవటమే కాదు, కోర్టుకి పిండట్టుకుంటుంది, చూసుకొని ఆడవండి. లాపాస్ అవటమే కాదు, కేసు గెలిచింది ప్రయోజకురాలైంది. ఏం ప్రయోజకత్వం? పాము పాము అని వాడిని భయపెట్టిందిట. గారడి విద్య, లా కాదు అదము కాదు, పైగా నా కూతురని చెప్పారట. బ్లడీ డామింగ్ సట్. ఈవిడి గారి తెలివితేటలకి ఆ కరుకు చేరిన టోకరాగాడు వాడెలా మోసపోయాడు అని వెర్రి వెధవై ఉంటాడు. అమ్మ ఫ్యాన్ మీద మళ్ళీ. ఎవడోయ్ జంతికలు వేస్తున్నారా? కావాలంటే మైసూరు పాకం కూడా పోసి అఘోరించండి, అందరికి పంచండి. కానీ పిల్లనంత పవడక్కర్లేదు, ఆయు క్షీణం. That's my girl. మే ఐ కమ్ ఇన్ మేడం? సారీ అండి, డైరీ రాసుకుంటున్నా. 5 నిమిషాల్లో అయిపోతుంది, వెళ్ళిపోతా. నో 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 ప్రాబ్లం. 5 నిమిషాలు కాదు, అరగంట కూర్చో, ఏం పర్వాలేదు. మై రూమ్ ఈజ్ యువర్ రూమ్, యువర్ రూమ్ ఈజ్ మై రూమ్. జస్ట్ పుస్తకం పెట్టి వెళ్ళిపోతాను అంతే. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. చూసావా, అసలు ఫైల్ మర్చిపోయాను. నో నో నో, నువ్వు లేవద్దు, కూర్చో, నేనే తీసుకుంటా. దేవుడా, ఇంకోరి డైరీలు ఉత్తరాలు దొంగతనంగా చదివే వాళ్ళ మీద కోపం రాకుండా కాపాడు. నేనేం చదవలేదు, నా ఆఫీస్ ఫైల్ కోసం వచ్చా, అంతే, దట్స్ ఆల్. ఏం చదవకపోతే ఇదెలా తెలిసింది గుమ్మడికాయల దొంగ గారు? హ హ హ. గోపాలం, నువ్వేం చేయబోతున్నావో తెలుసు, తెలుసు నాకు నీ మనసు. స్వామి, ఎంత ఇష్ట దైవానివైనా మరీ ఇలా పడగదిలోకి వచ్చి పరిహాసాలు. నేను నీ గదిలోకి రాలేదు, నీ మదిలోకి వచ్చాను. ఆ బావగాడి ముద్దు మర్చిపో, లేకపోతే నీ మనశ్శాంతి కష్మలం అయిపోతుంది. కుదరదు. ఇతరుల డైరీలు చదవడం తప్పు. అది ఇతరులు కాదు, నా పెళ్ళాలు. తప్పేమి లేదు. అలా కాని
వినపడిందా? అమ్మో రాధా, ఐ మీన్ యు సీ రాధా. అబ్బో రాధా, ప్లీజ్ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్. లోపలికి రా ప్లీజ్. ఇది లోపలేరా పిచ్చి సన్నాసి. కోపం నాకు రావచ్చు. పెళ్ళాం డైరీ మొగుడు చదవటం తప్ప నేరమా? ఆలుమగల మధ్య సీక్రెట్ లేవిటని దానికింత రాద్ధాంతం ఎందుకని? రాద్ధాంతం చేస్తున్నది నువ్వే. చేసేవ లాభం? ఒక్క మాట బదులు పలకదు. నువ్వు మాటి మాటికి హారన్ కొడుతున్నావు. మరి ఒకవేళ వినపడ్డా ఆవిడ సమాధాన పడదు. ఎంచేత? నువ్వు నీ తప్పు ఒప్పుకోవడం లేదు. నేను తప్పు చేయలేదు. ఇది ఇంకో తప్పు. అయినా గోపాలం, చేయకపోయినా తప్పు ఒప్పేసుకుంటే పోలా? మనశ్శాంతి, క్షేమం, లాభం. లోకువైపోను. ఆడదానికి అంత పంతమైతే నీ కర్మ. ఎదురుగా చూసుకో. ప్లీజ్ ప్లీజ్. షూర్, విత్ ప్లెజర్. ముందుగా వెనక అడ్డంగా ఐమూలగా. రండి. రైట్. బాయ్. చెవడవాడు ఏమో తెలీదు, మా బావ అనుకున్నా. తెలియకుండానే వెనకాల సీటు మీద ఎక్కావా? ఎక్కాకే పరిచయం అయింది. మంచివాడే, ముద్దడగలేదు. వాడు నిన్ను తీసుకొచ్చిన దారిలో ఎన్ని స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయో తెలుసా? తెలీదు, వెనక్కి కూర్చున్నా. నీకు ఇది ధర్మం కాదు. నీకంతకన్నా కాదు. ఇందులో ఏమి నేరమని నీ దగ్గర నాకు తెలియకూడని రహస్యాలు ఏమిటని? అరచేతి గీతల్లో అన్ని తేట తెల్లంగా హాయ్. అరచేతిలో ఉన్న గీతలే మీకు తెలుసు. వాటి అడుగున ఉన్న రక్తనాళాలు, నెత్తురు గురించి మీకేం తెలుసు? అంటే నాకు తెలియని రహస్యాలు నీ దగ్గర ఏమున్నాయని? చోళీకే పిచ్చ క్యా? బయట చాటున కంటికి కనిపించని దిల్ కూడా ఉంటుంది. ప్లీజ్. రైక వెనకాల మనసు కూడా ఉంటుంది. నీకు నా ఒళ్ళే తెలుసు. ప్రతి మనిషికి దేహం లోపల ఒక దేవుడు ఉంటాడు, ఒక దీపం ఉంటుంది. హాయ్. దేహాన్ని బట్టలు లేకుండా చూసుండొచ్చు, కానీ మనసునెవరు బట్టబయలు చేయలేరు. ఆడైనా మగైనా దేవుడైనా దయ్యం. మొగుడు అంత మాట అనేసింది ఆవిడ. వెరీ బ్యాడ్, వెరీ బ్యాడ్. ఆ తర్వాత అక్కడ కూర్చోవద్దు. ఏ కోపంగా ఉన్న ఇల్లాళ్ల కాళ్ళ దగ్గర కూర్చుంటే ప్రమాదం. లోగడ నేను అలా కూర్చునే దెబ్బతిన్నాను. మరే సినిమాలో చూశాను. జమున తల్లింది కదూ. జమున కాదు, సత్యభామ. ఇది సత్యభామ కాదు, రాధ. తన్నినా పర్వాలేదు. ఆలోచిస్తే నాదే తప్పనిపిస్తోంది. ఒప్పేసుకుంటాను. ఈ తప్పుకి తిట్ల కన్నా తన్నులే బెటర్. అలా అన్నావు, బావుంది. థ్యాంక్ యూ. సారీ, నేను నువ్వు తన్నలేదు భామా, నేను తగిలాను. సారీ అండి, నిజంగా సారీ. నేను కూడా సారీ. వెరీ వెరీ ఇంకా వెరీ సారీ. నేనే సారీ. టూ మచ్ గా వాగి మిమ్మల్ని బాధ పెట్టాను. బాధ అనకూడదు రాదా, బాధ అనాలి. నేను బాధే అంటాను. రైటో, అలాగేను. అయితే మన సంధికి గుర్తుగా ఒక్క ముద్దు. Yeah.